మత్తు మందులు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మల అన్నారు. గురువారం కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు. మత్తు మందు నిర్మూలనకు బ్లూ కోల్డ్ అలాగే నారీ శక్తి పోలీసు అక్కలతో ప్రతి గ్రామంలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. నేరస్తుల గ్యాంగ్ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదిద్దామనే ఉద్దేశంతోనే మీడాజోలం అనే ఒక ఇంజెక్షన్ను యువతకు అలవాటు చేసి డబ్బులు దండుకుంటున్నాయన్నారు. ఇక ఇదే విషయంపై నిర్మల్ జిల్లా పోలీసులకు సంబంధించి దర్యాప్తు చేయడం జరిగిందన్నారు. హాస్పిటల్లో అనేస్థియాకు ఇచ్చే ఇంజెక్షన్ను ఉపయోగిస్తున్నారని కూడా తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ షేక్ ఫర్దీన్ తన స్నేహితుడైన పర్వేజ్ చౌహాన్, గోవింద, మహమ్మద్ అబ్దుల్ డానిష్లతో కలిసి ఈ దందా చేస్తున్నట్లు తెలిపారు. నలుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి 26 మిడాజోలం ఇంజెక్షన్లు, 10 సిరంజీలు, 4 సెల్ ఫోన్లను జప్తు చేసి రిమాండ్కు పంపించినట్లు తెలిపారు. మత్తు పదార్థాలపై జరిపే యుద్ధంలో ప్రజలందరి భాగస్వామ్యంతో నిర్మల్ జిల్లాను మత్తు రహిత జిల్లాగా చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇలాంటివి అమ్మడము లేదా కేర్లెస్ గా ఎక్కడ పడితే అక్కడ వదిలేయడము నేరం. ఇది హాస్పిటల్ వాళ్ళు కూడా అందరూ గుర్తించాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళంతా కేర్లెస్ గా వదిలేస్తే ఇది కూడా నేరం అవుతుంది. ఇది 500 బాటిల్స్ వస్తాయి కదా ఎన్డీపీఎస్. సో ఇది కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద బుక్ చేస్తాము. ఎందుకంటే ఇది మత్తు అడిక్ట్ అయిపోతున్నారు. ఇది కూడా దాంట్లో క్లాసిఫికేషన్ లో ఉంది కాబట్టి అడేసి కూడా పెట్రోల్ తెచ్చడం, పెట్రోల్ తాగడం, ఇట్లా రకరకాలు. ఇది లేటెస్ట్ గా తెలిసింది మనకి మీజో ఇంజెక్షన్, మెటాజోలం ఇంజెక్షన్. ఇది హాస్పిటల్స్ లో అనెస్థీషియాకి వాడతారు. ఇది ఏం చేస్తారంటే వాళ్ళకి ఎంత డోసు కావాల్సి వస్తుంది, కొంచెం మిగిలిపోతుంది. ఫస్ట్ లో వాళ్ళు ఏం చేశారు, ఇది ఏదో మత్తు బాగుంది కదా అని దే ట్రైడ్. ఆ తర్వాత హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్స్ నుంచి తీసేసుకోవడం, దొంగతనం చేయడం, ఇవి అమ్మడం, ఇట్లా ఒకరి నుంచి ఒకళ్ళు 4 తయారయ్యారు. ఇంకా చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో మనకి ఏంటంటే ఒక హాస్పిటల్లో ఇవి దొంగతనం చేస్తుంటే దొరికారు. దాని నుంచి మనం కనుక్కొని ఇదంతా ఎందుకు దొంగ చేశారు ఏంటి అనేసి కనుక్కుంటే ఇదంతా బయటకు వచ్చింది. నేను ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నానంటే జనాలకి అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ లేకపోతే